అందరూ జాగ్రత్తగా వినండి. ఈ రోజు నిజం అందరికీ తెలియాలి. మన కుటుంబాన్ని మోసం చేసిన వాళ్ళెవరో ఇప్పుడు బయటపడతారు. నీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా? సాక్ష్యం మాత్రమే కాదు, నిజం నిరూపించే ప్రతి ఆధారం నా దగ్గర ఉంది. ఇవాళ అందరి ముందు ఒక నిజం చెప్పాలి. ఈ ఇంటికి ద్రోహం చేసిన వాళ్ళే ఎవరో ఇప్పుడే తెలుస్తుంది. నేనెవరిని భయపడను, నిజం చెప్పడానికి వచ్చను. చాలు, ఇంకా ఒక మాట కూడా వినాను. నువ్వు మా ఇంటిని మోసం చేయాలని ప్లాన్ చేసే మోసం చేయలేరు. చెప్పండి, నిజం దాచడం ఎవరికి సాధ్యం కాదు. ఈ రోజు ప్రతి ఒక్కరికి అసలైన నీట తెలుసుకుంటుంది. ಬೇಟಾರ್ ಮೊಡ್ಸಿರಿಂಚಿ ಸೆನೆತನ್ ತಾಂಜು సోగంట ఇదన్లా. కార్తిక, కంగారు పడుకు. వంటలో మనసుంటే విజయం అనేదే. ఇప్పుడు చివరి తాలింపు వేసి చూస్తున్నావా, కార్తిక ఎంత ఒత్తిడిలో ఉన్న ధైర్యంగా పోటీ చేస్తోంది. ఆమెపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇదే ఏమైంది అక్కారు? ఇప్పటికి పోటీలో గెలిచేది మేమే. ఇంకా ఆలస్యం చేయకుండా మీ చేతితో కార్తీక దీపం సీరియల్ ప్రేక్షకులకు రాబోయే 2 ఎపిసోడ్లు గుండెల్లో దడ పుట్టించేలా ఉండబోతున్నాయి. వంటల పోటీల్లో విజయం సాధించాలనై జ్యోత్స్న మనసులో ఉన్న నైజ స్వరూపం బయటపడటానికై రంగం సిద్ధమైంది. పౌటై చివరి దశకు చేరుకున్న తరుణంలో దీప తన మంచి మనస్సుతో జ్యోత్స్నలో మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తుంది. అయితే అదంతా జ్యోత్స్న, సూరజ్ మరియు పారిజాతం కలైసై పన్నైన పక్కా ప్లాన్ అనే దీపకు అస్సలు తెలియదు. పోటీ గడువు ముగియగానే ఊహించని పరిణామం చోటు చేసుకుంటుంది. జ్యోత్స్న అకస్మాత్తుగా కుప్పకూలిపోయి తన కడుపులో నొప్పై అనే అరస్తూ నాటకీయంగా స్పృహ కోల్పోయినట్లు నటిస్తుంది. మాలైనే వెంటనే ఈ అవకాశాన్ని వాడుకొని దీప తన వంటకంలో విషపూరితమైన పదార్థం కలిపైందని అందరి మనలో నింద వేస్తుంది. ఈ ఆరోపణతో శైవనారాయణం, సౌమిత్ర తీవ్ర